వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశం. వ్యవసాయ రుణాలు, రుణ లక్ష్యాలపై చర్చ. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేదే కాంగ్రెస్. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. మొయినాబాద్ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ భగ్నం. పలువురు యువతీ యువకుల అరెస్ట్. అమెరికాలో విషాదం. ప్రమాదవశాత్తు జలపాతంలో పడి తెలుగు విద్యార్థి మృతి. వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు. మూడోసారి ప్రమాణం చేశా. 3 రెట్ల వేగంతో పనిచేస్తానన్న మోదీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్న హాజరయ్యారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించనున్నారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైన చర్చించే అవకాశం ఉంది. ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్న హాజరయ్యారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించనున్నారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైన చర్చించే అవకాశం ఉంది. ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్న హాజరయ్యారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించనున్నారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. రహీం, సెక్రటేరియట్ లో అయితే గనక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతోటి సమావేశం అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏదైతే ఇటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసేందుకు కూడా ఇటు బ్యాంకర్ల నుంచి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానిపై అయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ సమావేశానికి చూసుకున్నట్లయితే కనుక మంత్రి పయ్యావులతో పాటు ఇటు అచ్చెన్నాయుడు సైతం కూడా హాజరవడం కూడా జరిగింది. ఇక ఈ సమావేశంలో ఇటు వ్యవసాయ రంగంతో పాటు నిర్మాణ రంగము వీటన్నిటిపై ఏదైతే గతంలో 2019 నుంచి 24 ఏదైతే 2019, 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటు
వ్యవసాయ రైతులను ఆదుకునే విధంగా ఎటువంటి నిర్ణయాలు ఉండబోవచ్చు. అదేవిధంగా ఇటు మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన నేపథ్యంలో ఇటు రైతులను ఏ విధంగా ఆదుకోవడంతో పాటు ఇటు రుణాలు ఏ విధంగా ఇవ్వచ్చు, ఇటు గృహ నిర్మాణ రంగం బలోపేతం చేసేందుకు కూడా ఇటు పేదలకి టిక్కో ఇళ్లతో పాటు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఇటు పూర్తి స్థాయిలో ఈ యొక్క సమావేశం అనేది కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇటు కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. రుణాలు కావచ్చు, అదేవిధంగా డ్వాక్రా, వీటన్నిటిపై అయితే కనుక దృష్టి పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ సమావేశంలో ఇటు పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓకే, రైట్ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది ఆ పార్టీని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు ప్రజలు 9 సార్లు అధికారం కట్టబెట్టారని, 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 6గురిని లాగేసుకుందని విమర్శించారు. 6 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడిని చేర్చుకుందని కేటీఆర్ అన్నారు. जो हाल ही में इलेक्शन हुआ 2023 में नवंबर में, हमारी हार बहुत कम वोटों से, केवल 4 लाख वोटों की फर्क से हम हार गए और कांग्रेस सत्ता में आई। और कांग्रेस सत्ता में यूं ही नहीं आई, कांग्रेस ने ऐसे ऐसे वादा किया, तेलंगाना की जनता को मैं दिखाना चाहता हूं आपको। 420, एक नहीं दो नहीं, 420 वादे किए गए कांग्रेस की तरफ से तेलंगाना जनता को। आज 7 महीने पूरे हो गए कांग्रेस की हुकूमत बनके तेलंगाना में, एक भी वादा आज तक पूरा नहीं हुआ। 6 गारंटी भूल गई कांग्रेस, पर 6 हमारे एमएलए ले गई, 6 हमारी एमएलसी ले गई और एक राज्यसभा एमपी को भी ले गई। हमें इस बात से कोई खेद नहीं, बड़ा अजीब सा लगता है, अजीब सा लगता है जो आदमी आज अपने आप को संविधान के रक्षक मानते हैं, जो आदमी अपने आप को संविधान के प्रतीक मानते हैं, वो जब संविधान को बेरहमी से एक्सप्लॉइट करते हैं और इसकी बेइज्जती करते हैं, तो इस बात को दिल्ली में बताना हर किसी को, इस देश की हर युवा को, इस देश के हर शख्स को बताना हमारी जिम्मेदारी है। मैं आज राहुल गांधी से पूछना चाहता हूं, किस किस को मारे पत्थरों से? फिर अभी रेवंत रेड्डी जी ने यह भी कहा कि जो आदमी एक पार्टी में जीतता है दूसरे पार्टी में जाता है वो पागल कुत्ते के समान है। तो मैं पूछना चाहता हूं राहुल जी, आज किन किन पागल कुत्तों को आप पाल रहे हो, किन किन पागल कुत्तों को आप शामिल कर रहे हो आपके पार्टी में? ये मेरा कहना नहीं है, मैं किसी की निंदा नहीं कर रहा हूं, किसी का अपमान नहीं कर रहा हूं, मैं तो बस आपके जो चीफ मिनिस्टर है रेवंत, उनके बात को दोहरा रहा हूं। एक और बात भी मैं कहना चाहूंगा, 50 करोड़ अगर कर्नाटक में दिए जाते हैं एक एमएलए बदलने के लिए, जो कि सिद्धरामैया जी का कहना है, मेरा नहीं, तो अब तेलंगाना में कितना पैसा दे रहे हो? एक एक एमएलए खरीदने के लिए कितना पैसा दे रही है कांग्रेस पार्टी? 50 दे रही है, 100 करोड़ दे रही है, कितना मिल रहा है ये एमएलए को ये भी बताना पड़ेगा। राहुल जी, क्योंकि आप अंग्रेजी समझते हो, यू कैनॉट रन विथ हेयर्स एंड हंट विथ हाउंड्स, दोनों नहीं चलेगा। ये दो तरफा वाला रवैया, डबल स्टैंडर्ड्स, डबल स्पीक, हिपोक्रेसी, जिसका मदरशिप है कांग्रेस, जिसका एपिटोम है कांग्रेस, ये रवैया नहीं चलेगा। हम आपको दिल्ली में ही एक्सपोज करेंगे, क्षेत्र में तो एक्सपोज करेंगे ही करेंगे तेलंगाना में, पर दिल्ली में भी जरूर एक्सपोज करेंगे। బీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారా? యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని గులాబీబాజ్ భావిస్తున్నారా? మొదటి నుంచి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారికి పార్టీ పదవులు ఇవ్వనున్నారా? పార్టీకి దూరమైన వర్గాలకు దగ్గరయ్యే విధంగా కసరత్తులు చేస్తున్నారా? ఇంతకు బీఆర్ఎస్ యువజపం చేయడానికి కారణమేంటి? అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములతో బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పార్టీ యంత్రాంగంలో యువతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించింది. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు.
పార్టీ నాయకులు, క్యాడర్, సంస్థల నుంచి అందిన నివేదికలు, సమాచారాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సేకరించింది. పార్టీ పవర్లో ఉన్నప్పుడు పాలనాపరంగా ఎలాంటి తప్పులు జరిగాయి, దాంతో ఏ వర్గాలు పార్టీకి దూరం అయ్యాయి అనే దానిపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో యువత, ఉద్యోగ వర్గాలు దూరమైనట్లుగా గులాబీ పార్టీ భావిస్తోంది. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పార్టీకి నిర్మాణం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో అధికారం అప్పగించడంతో పార్టీకి నష్టం జరిగిందని గులాబీ శ్రేణులు బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోగానే కుదేలైంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. గులాబీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కట్టడి చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడుతుండడంతో నైరాశ్యం నెలకొంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. గులాబీ పార్టీకి ఉద్యమ సమయంలో విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అండగా ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీ అనుబంధ సంఘాలను గులాబీ బాస్ నిర్వీర్యం చేశారని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లో బీఆర్ఎస్ కార్మిక సంఘం బలంగా ఉన్నా కేసీఆర్ ఆయా సంఘాలను పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో పార్టీ అనుబంధ సంఘాలను తిరిగి యాక్టివ్ చేయాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతకు కీలక బాధ్యతలు ఇచ్చి వారికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే రోల్ అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో ప్లీనరీ వాయిదా పడింది. దీంతో ఆగస్టు నెలలో బీఆర్ఎస్ ప్లీనరీ ఉంటుందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇక త్వరలోనే అధినేత కేసీఆర్ పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టనున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్నిర్మాణం చేయాలని కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీలు రద్దు చేసి త్వరలో కొత్త కమిటీలు వేయాలని భావిస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసే నూతన కమిటీల్లో యువతకు ఎక్కువగా పదవులు ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. పార్టీకి సంబంధించి మండల, జిల్లా, రాష్ట్ర అనుబంధ కమిటీల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తే వారు అంకిత భావంతో పనిచేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలకు పార్టీ పదవులు ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండడంతో సోషల్ మీడియా విభాగాన్ని సైతం పటిష్టం చేయాలని గులాబీ పార్టీ దృష్టి సారించింది. అధికారం కోల్పోయిన తర్వాత వలసలతో గులాబీ పార్టీ డీలా పడింది. తిరిగి నూతన కమిటీలతో పార్టీని యాక్టివ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ ప్రయోగిస్తున్న యువతంత్రం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి. విజయవాడ గొల్లపూడిలో బీసీ సంక్షేమ భవన్ను మంత్రి ఎస్ సవిత సందర్శించారు. బీసీ సంక్షేమ భవన్లో ఉన్న వివిధ బీసీ కార్పొరేషన్ల విభాగాలను ఆమె పరిశీలించారు. 2014 నుంచి 19లో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశారని ఈ సందర్భంగా సవిత చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని అన్నారు. టీడీపీ పాలనలో బీసీ సంక్షేమ హాస్టల్స్, బీసీ కులాలను అభివృద్ధి చేశామని గుర్తు చేశారామె. నా బీసీలు, నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లు వేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అనగదొక్కింది. ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఏ బీసీ, ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు. అన్ని విధాలా వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది చెప్పాలి. గతంలో ఏదైతే బీసీల పూర్వ వైభవం
14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ 2019లో నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలు చాలా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. కొన్ని వారాలుగా డిఎస్సి పరీక్షలకు వాయిదా వేయాలని సర్కారుపై నిరుద్యోగులు ఒత్తిడి తెస్తున్నా యథావిధిగా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఈ మేరకు డిఎస్సి షెడ్యూల్ను విడుదల చేసింది. పోలీసులు సైతం కూడా భక్తిలో వచ్చేందుకు ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. పక్కన ఓయూలో డిఎస్సి అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. డిఎస్సిని వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు విద్యార్థులను పట్టించుకోకపోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సైతం కూడా భక్తిలో వచ్చేందుకు ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. పక్కన పోలీసులు సైతం కూడా భక్తిలో వచ్చేందుకు ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. పక్కన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్పొరేటర్లు ధర్నా నిర్వహించారు. సమయానికి జరగాల్సిన కౌన్సిల్ సమావేశం జరపకుండా బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకటరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కమిషనర్పై ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఈటెల రాజేందర్ రాకతో గొడవ సద్గుమణిగింది. నిర్లక్ష్య వైఖరి మేయర్కి తొత్తుగా మారిన కమిషనర్ నిర్లక్ష్య వైఖరి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమన్విత ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. శిశు విక్రయ ఘటనలో సమన్విత ఆసుపత్రిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. వైద్య శాఖ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు. అనుమతి లేకున్నా ఫెర్టిలిటీ పేరుతో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ, స్త్రీలింగంపై వివక్ష చట్టం కింద కేసులు నమోదు చేశారు. శిశు విక్రయ కేసులో ఆసుపత్రి ప్రభుత్వ వైద్యుడు సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సమన్విత హాస్పిటల్, స్కానింగ్ సెంటర్లకు మాత్రమే జిల్లా వైద్య శాఖ అనుమతి ఉంది. కానీ సమన్విత హాస్పిటల్, ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకుని ఆసుపత్రిని నడుపుతున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు విచారణలో తేలింది. అంతేకాకుండా ఓపీ ఏరియాలో ధరల పట్టికలో అనుమతి లేని ఎంటీపీ కోసం ధరలు కూడా ఉంచారు. హాస్పిటల్ సర్వీసెస్, స్కానింగ్ సెంటర్కు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, రిపోర్టులు కూడా అందుబాటులో లేకపోవడంతో అధికారులు చర్యలు ఉపక్రమించారు. పీసీపీ, ఎన్డీటీ చట్టం ప్రకారం ఆసుపత్రిపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. అందరి చూపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైపు. అవును, ఈ నెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండడం, 23న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటంతో నిర్మలమ్మ పద్దు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. మరి గతానికి భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మోదీ సర్కారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉంటుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అదే సమయంలో వరాలు, వడ్డింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి సామాన్యుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు నెలకొంది. మోడీ 3.0లో మొదటిసారిగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోంది? 2014-2019లో కొలువు తీరిన ప్రభుత్వాలకు భిన్నంగా ప్రస్తుతం కేంద్రంలో రాజకీయ పరిస్థితులున్నాయి. గత 2 సార్లు బీజేపీకి ఒంటరిగానే పూర్తిస్థాయి బలం ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. భాగస్వామ్య పక్షాలపై ఖచ్చితంగా ఆధారపడక తప్పదు. ఇలాంటి వేళ వారి ప్రాధాన్యాలు, అవసరాలు, ఆకాంక్షలు గౌరవించాల్సి ఉంటుంది. మరి వీటన్నింటి విషయంలో సమతూకం పాటిస్తూ వారిని మెప్పించేలా బడ్జెట్ రూపకల్పన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక రకంగా కత్తి మీద సామానే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది మోడీ ప్రభుత్వం. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు ఇవి జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజు అంటే జూలై 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు రావడంతో ఫిబ్రవరి 1న మోడీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టింది. ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం కొలువు తీరుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత నూతన ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు మరోసారి మోడీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి పద్దు సమర్పించడం ద్వారా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనతను అందుకోనున్నారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన కేంద్ర మంత్రిగా నిలవనున్నారామె. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ 6 సార్లు బడ్జెట్ సమర్పించి రికార్డు సృష్టించారు. ఇప్పటికే ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా రికార్డులకెక్కారు నిర్మలా సీతారామన్. అంతేకాదు గతానికి భిన్నంగా సూట్ కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు నిర్మలమ్మ.
ఇక బడ్జెట్ తయారీకి సంబంధించిన పనులు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ఆయా రంగాల వారీగా అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకునే పనిలో ఉంది కేంద్ర ఆర్థిక శాఖ. అంతేకాదు రాష్ట్రాల వారీగా వివిధ శాఖల అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రాధాన్యత రంగాల వారీగా ప్రధాని మోడీ విజన్కు అనుగుణంగా కేటాయింపులు జరుపుతూ వెళ్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సాధారణంగా బడ్జెట్ అనగానే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఎంతవరకు ఉంటాయన్న దానిపై వేతన జీవుల్లో ఎక్కువగా ఆసక్తి నెలకొంది. అలాగే పారిశ్రామిక వర్గాలకు ఏ మేరకు తగ్గింపులు, భారాలు ఉంటాయన్న దానిపైన వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర పథకాల కింద ఆయా రాష్ట్రాలకు ఎంత మేర నిధులొస్తాయని లెక్కలు వేసుకుంటుంటాయి ఆయా ప్రభుత్వాలు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే వివిధ పథకాలకు కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే కొన్ని వర్గాల ఆశలు, ఆకాంక్షలు పరిశీలిస్తే కేంద్ర బడ్జెట్ వేళ మధ్యతరగతి ప్రజలు మోడీ సర్కార్పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా వీరు ఆశిస్తున్న పన్ను మినహాయింపుల విషయానికొస్తే గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా పీపీఎఫ్ లిమిట్ పెంచలేదని చెబుతున్నారు. ఏటీసీ కింద ట్యాక్స్ పేయర్లు ఎక్కువ శాతం మంది ఎంచుకుంటున్న పాపులర్ స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండేనని చెప్పాలి. ఇక పాత ట్యాక్స్ సిస్టంలో 2.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. అయితే కొత్త సిస్టంలో 3 లక్షల వరకు మినహాయింపు పెంచినా మధ్యతరగతికి అనుకున్నంత ఊరట లభించలేదని చెప్పాలి. దీంతో ఆదాయ పన్ను పరిమితి పెంచాలన్న వాదన వినిపిస్తోంది. పాత పన్ను పద్ధతిలో వివిధ మినహాయింపుల కింద 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కానీ కొత్త ట్యాక్స్ సిస్టంలో 80C కింద ఎలాంటి మినహాయింపులు ఇవ్వడం లేదు. అయితే వీటిని 2.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఇక కొత్త, పాత పన్ను పద్ధతుల్లో 50,000 రూపాయలను స్టాండర్డ్ డిడక్షన్గా ఉద్యోగులు పొందవచ్చు. అయితే దీనిని 1 లక్షకు పెంచాలన్న వాదన వినిపిస్తోంది. మెడికల్, ఇంధన ఖర్చులు పెరిగిన ప్రస్తుత సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మధ్యతరగతికి మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మధ్యతరగతి ప్రజల మరో ముఖ్యమైన విజ్ఞప్తి ఇళ్లు కొనుగోలు చేసేవారికి మరింత ట్యాక్స్ రిలీఫ్ కావాలని. హోమ్ లోన్ల అసలు రీపేమెంట్లపై డిడక్షన్ను సెక్షన్ 80C కింద కాకుండా వేరుగా క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం పాత ట్యాక్స్ పద్ధతిలో 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులున్నాయి. మరోవైపు సెక్షన్ 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయింపు లిమిట్ ప్రస్తుతం ఉన్న 25,000 నుంచి 50,000కు పెంపుదల చేయాలని మధ్యతరగతి వారు, వేతన జీవులు కోరుతున్నారు. సామాన్య ప్రజలు, పారిశ్రామిక వర్గాలే కాదు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్పై ఆశలు పెంచుకున్నాయి. ఇప్పటికే విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని సహా కేంద్ర ఆర్థిక మంత్రితో సైతం భేటీ అయి పలు అంశాలను ప్రస్తావించారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి సహా పలు కీలక అంశాలకు భారీగా నిధులను బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రధాని మోడీకి పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి ఐఐఎం, సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపులు, జిల్లాకు నవోదయ స్కూల్ ఏర్పాటు, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం సహా పలు అంశాల్లో సాయం చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలా ఒక్కో వర్గానిది ఒక్కో ఆకాంక్ష. మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చేయబోతున్నారు? బడ్జెట్ కేటాయింపుల్లో ఊరట ఉంటుందా, లేదంటే పన్ను పోటు తప్పదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.